ఈరోజు ఇరగవరం మండలంలో తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ బాబు గారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషం. మరి ముఖ్యంగా తండ్రికి తగ్గ తనయుడిగా, తాతకు తగ్గ మనవడిగా తనకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంతరించుకుంటూ ఈ రాష్ట్రానికి ఒక దిక్చూసిలాగా పనిచేసేటువంటి ఏకైక వ్యక్తి, ఒక విజనరీ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ఆశయము, ఆయన ధ్యేయమంతా కూడా రాష్ట్ర అభివృద్ధి అనేటువంటిది పరుగు బాటలో వెళ్లాలనేటువంటి ఒక ఆలోచన దృక్పథం కలిగినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు. ఈ రోజున ఆయన జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవటం, అలాగే కూటమి నాయకులందరూ కూడా కలిపి జరుపుకోవటం చాలా అభినందనీయం, హర్షింపదగ్గ విషయం. అతి చిన్న వయసులో మంత్రి పదవిని అలంకరించి తనకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దక్కించుకున్నటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా అక్కడ ఐటీ రంగంలోనూ విద్యారంగంలోనూ విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరించడంలో తనకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. మరి ముఖ్యంగా కార్యకర్తలకి ప్రత్యేకమైనటువంటి భరోసానిచ్చి కార్యకర్తల యొక్క సంక్షేమమే పార్టీ యొక్క జయము, కార్యకర్తల యొక్క అభివృద్ధి పార్టీ యొక్క ఉన్నతమైనటువంటి స్థాయి అనేటువంటి ఒక గుర్తింపుని తెచ్చి ప్రపంచంలోనే గర్వించదగ్గ విషయంగా భారతదేశ చరిత్రలో ఒక పార్టీకి 1,50,00,000 సభ్యత్వం కలిగినటువంటి ఏకైక పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. ఆ ఘనత లోకేష్ బాబు గారికి దక్కుతుందని ఈ సభ మరి ముఖ్యంగా కార్యకర్తల యొక్క సంక్షేమ నిధి భాగంగా ఎవరైతే ఆర్థికంగా వెనకబడతారో, మరి ముఖ్యంగా మరణించినప్పటికీ వారికి 2 లక్షల రూపాయల బీమా సదుపాయం కల్పించేటువంటి ఏకైక వ్యక్తి మనగాడు లోకేష్ బాబు గారు. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆయన యువగలం మనగలం అనేటువంటి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, వెనకబడిన తరగతుల యొక్క సంక్షేమం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానంతో ఈ రాష్ట్రాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయికి తీసుకెళ్లాలని కంకణం కట్టుకుని యువగలం మనగలం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి సుమారు 3,400 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్రను మార్చినటువంటి ఏకైక వ్యక్తి నారా లోకేష్ బాబు గారిని సభాముఖంగా తెలియపరుచుకుంటూ ఆయన ఆలోచన విధానాలు ఈ రాష్ట్రానికి అవసరం. విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఆర్థికంగాను, సంక్షేమంగాను, ప్రణాళికబద్ధంగాను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లాలని కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి. అలాగే ఈ రోజున మన రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచినటువంటి వ్యక్తి లోకేష్ గారు. ఈ రోజున విద్యారంగంలోను, అలాగే ఐటీ సెక్టర్ లోను విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ రోజున ఆ యొక్క పిల్లలకి చదువుకున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా 15,000 రూపాయలు పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. ఈ రోజున అనేక మందికి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా సన్నబియ్యం ఇస్తానని ఆనాడు నాయకులు పలికినటువంటి మాటల్ని ఈ రోజున మాటను నెరవేర్చలేకపోయారు. కానీ వచ్చిన వెంటనే సన్నబియ్యమినిచ్చి ఈ రోజున విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చినటువంటి ఏకైక మనగాడు నారా లోకేష్ గారిని సభాముఖంగా తెలియపరుచుకుంటూ ఈ రోజున ఈయనక జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమాల్ని ఇరగవరం మండలంలో పార్టీ అధ్యక్షులు, సెక్రటరీ అందరూ కూడా కలిసి ఈ రోజున ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుపుకోవటం ప్రత్యేకమైన అభినందనను తెలియపరుచుకుంటూ మా ఆరిమెల్లి రాధాకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాధాకృష్ణ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. జై హింద్.